క్యాథ్లిన్ ఫోల్బిక్ కన్నబిడ్డలను హతమార్చిందన్న కారణంతో 2 దశాబ్దాల క్రితం ఆస్ట్రేలియా అంతటా సంచలనంగా మారిన పేరిది. దేశ చరిత్రలోనే అతి కిరాతకమైన ఫీమేల్ సీరియల్ కిల్లర్గా 40 ఏళ్ల కఠిన జైలు శిక్షకు గురైన మహిళ ఈ క్యాథ్లిన్ ఫోల్బిక్. భర్తతో పాటు ప్రపంచం మొత్తం తనను నిందించినా, న్యాయస్థానమే అన్యాయం చేసినా తానే తప్పు చేయలేదని మొదట్నుంచి చెబుతూ వచ్చిన క్యాథ్లిన్ కు సైన్స్ న్యాయం చేసింది. న్యాయ వ్యవస్థతో పోరాడి మరీ తనను తాను నిరూపించుకుంది. ఆరోపణలు వచ్చిన వెంటనే వాటిల్లో వాస్తవాలేంటి, నిజమెంత అని ఆలోచించకుండా ఆ వ్యక్తిని దోషిగా ముద్రిస్తున్న నేటి సమాజానికి గుణపాఠం ఈ ఫోల్బిక్ జీవితం. ఎంత కష్టం వచ్చినా మన మీద మనం నమ్మకం కోల్పోకూడదని, చివరి వరకు ప్రయత్నిస్తూనే ఉండాలని చెప్పే కథ ఇది. క్యాథ్లిన్ ఫోల్బిక్ జీవితంలో జరిగిన ట్రాజడీ, అందులో నుంచి ఆమె బయటపడిన కథను తెలుసుకుందాం రండి. క్యాథ్లిన్ కథను ఒక్క నిమిషంలో చెప్పాలంటే 1987లో క్రెయిగ్ గిబ్సన్ అనే వ్యక్తితో ఆమెకు వివాహమైంది. వారికి 4 పిల్లలు. కానీ ఆ 4గురిలో 3 ఏడాదిలోపే ప్రాణాలు కోల్పోయారు. 4గో బిడ్డ కూడా 1.5 వయసులో మరణించింది. ఆస్ట్రేలియాలోనే అతి కిరాతకమైన సీరియల్ కిల్లర్ అని క్యాథ్లిన్ పై ముద్రపడింది. 40 ఏళ్ల జైలు శిక్షను అనుభవించేందుకు ఆమె జైలుకు వెళ్ళింది. అయితే ఇది నాణానికి ఒకవైపు ఉన్న కోణం మాత్రమే. నాణానికి మరోవైపు ఉన్న కోణాన్ని చూసేందుకు ప్రపంచానికి దాదాపు 20 ఏళ్ల సమయం పట్టింది. క్యాథ్లిన్ జీవితంలో అసలేం జరిగింది? ఆ పిల్లల్ని ఆమె చంపలేదా? ఆమెకు న్యాయ వ్యవస్థ చేసిన అన్యాయమేంటి? ఇన్సిడెంట్ 1 1989 ఫిబ్రవరి 20. క్యాథ్లిన్ ఫోల్బిక్ క్రెయిన్ గిబ్సన్ల మొదటి సంతానం కేలబ్ గిబ్సన్ ఆ ఏడాది ఫిబ్రవరి 1న జన్మించాడు. పుడుతూనే బిడ్డలో లారింగోమలాసియా అనే వ్యాధి ఉందని తేలింది. ఇది పిల్లల్లో తరచు కనిపించే జబ్బే. దీనివల్ల పిల్లలకు ఊపిరి పీల్చుకోవడం కష్టమవుతుంది. ఊపిరి తీసుకుంటున్నప్పుడు శబ్దం కాస్త ఎక్కువగా వస్తుంది. 90% కేసుల్లో పిల్లలు ఎదుగుతున్న కొద్దీ వారిలో ఈ సమస్య మాయమైపోతుంది. కానీ కేలబ్కు అంత టైం దొరకలేదు. పుట్టిన 19 రోజులకే బిడ్డ మరణించింది. ఫిబ్రవరి 20న సడన్ గా నిద్రలేచిన క్యాథ్లిన్ బిడ్డను చూసేందుకు వెళ్ళింది. బిడ్డకు ఊపిరాడటం లేదని తెలుసుకుంది. కంగారు పడి భర్తను పిలిచింది. కేలబ్ మరణం ఆ కుటుంబాన్ని కుదిపేసింది. ఇన్సిడెంట్ 2 1991 ఫిబ్రవరి 18. కేలబ్ మరణం తర్వాత కొన్ని నెలలకే క్యాథ్లిన్ మళ్లీ గర్భం దాల్చింది. 1990 జూన్ 3న ఆ దంపతులకు మరో మగబిడ్డ పుట్టాడు. అతనికి ప్యాట్రిక్ ఆలెన్ అని పేరు పెట్టారు. ఆ ఏడాది అక్టోబర్ 18న అర్ధరాత్రి సమయంలో క్యాథ్లిన్ అరుపులతో క్రెయిగ్ కు మెలకు వచ్చింది. ప్యాట్రిక్ పక్కనే ఏడుస్తూ నిలబడిన క్యాథ్లిన్ కనిపించింది. ప్యాట్రిక్ కి ఊపిరాడటం లేదని తెలుసుకున్న అతను సిపిఆర్ ఇచ్చి వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేశాడు. ప్యాట్రిక్ ను హాస్పిటల్ కు తీసుకువెళ్లారు. అతను బతికాడు. కానీ ప్యాట్రిక్ కు ఎపిలెప్సీ అనే న్యూరలాజికల్ డిజార్డర్ తో పాటు కార్టికల్ బ్లైండ్నెస్ ఉందని తెలిసింది. ఇది జరిగిన సరిగ్గా 4 నెలలకు, అంటే ఫిబ్రవరి 18న ప్యాట్రిక్ చనిపోయాడు. ఆఫీసులో ఉన్న క్రెయిగ్ కు ఫోన్ చేసిన క్యాథ్లిన్ మళ్ళీ అదే జరిగింది. ప్యాట్రిక్ చనిపోయాడని చెప్పి విలపించింది. ఇన్సిడెంట్ 3 1993 ఆగస్ట్ 29. 2 బిడ్డలను పోగొట్టుకున్న దంపతులు న్యూ క్యాసల్ ప్రాంతాన్ని విడిచి న్యూ సౌత్ వేల్స్ లోని థార్న్టన్ కు వలస వెళ్లారు. 1992 అక్టోబర్ 14న ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది క్యాథ్లిన్. ఆమె పేరు సారా క్యాథ్లిన్. 10 నెలల తర్వాత ఆ బిడ్డ కూడా అనూహ్యంగా కుప్పకూలి మరణించింది. ఇక్కడ కూడా ఆ విషయం తొలుత క్యాథ్లిన్కే తెలిసింది. ఇన్సిడెంట్ 4 1999 ఫిబ్రవరి 27. సారాను పోగొట్టుకున్న తర్వాత దంపతులు సింగిల్టన్ కు వలస వెళ్లారు. 1997 ఆగస్టు 7న వారికి లారా ఎలిజబెత్ పుట్టింది. 4 పిల్లల్లో మొదటి పుట్టినరోజు జరుపుకుంది లారాని. కానీ దంపతులకు ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. మయోకార్డిటిస్ అనే వ్యాధితో ఆమె 18 నెలలకే కన్నుమూసింది. మొదటి మరణం చూసి అయ్యో అనుకుంటాం, రెండోది విని పాపం అనుకుంటాం, మూడోసారి కూడా అదే జరిగితే అనుమానం మొదలవుతుంది. మరి 4గోసారి కూడా అదే రిపీట్ అయితే? ఆస్ట్రేలియాలో ఈ వార్త కలకలం రేపింది. బిడ్డలు మరణించిన 3 సందర్భాల్లో వారిని తొలుత క్యాథ్లినే చూసింది. అందుకే ఆమెపై అనుమానాలు పెరిగాయి. మరీ ముఖ్యంగా లారా అటాప్సీని నిర్వహించిన వైద్యుడికి సందేహం మొదలైంది. ఈ విషయంపై పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అదే సమయంలో క్యాథ్లిన్ ఒక సీరియల్ కిల్లర్ అని, ఆమెను అరెస్ట్ చేయాలన్న డిమాండ్లు వెల్లువెత్తాయి. క్యాథ్లిన్ పై విచారణ కోసం పోలీసులు రంగంలోకి దిగారు. బిడ్డల మరణాలపై దర్యాప్తు చేపట్టారు. ఇంకోవైపు క్యాథ్లిన్ క్రెయిగ్ మధ్య గొడవలు మొదలయ్యాయి. అదే సమయంలో క్యాథ్లిన్ రాసుకున్న డైరీ క్రెయిగ్ కు దొరికింది. అది చదివిన అతనికి అనుమానాలు మరింత పెరిగాయి. కొంతకాలానికే వారిద్దరూ విడిపోయారు. పోలీసులకు క్రెయిగ్ సహకరించడం మొదలుపెట్టాడు. క్యాథ్లిన్ డైరీని పోలీసులకు ఇచ్చాడు. క్యాథ్లిన్ పై విచారణలో ఈ డైరీ అత్యంత కీలకంగా మారింది. 2001 ఏప్రిల్లో ఫోల్బిక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. డిప్రెషన్, ఒత్తిడిలో ఉన్న క్యాథ్లిన్ తన బిడ్డలను చంపేసిందని ప్రాసిక్యూషన్ వాదించింది.
డిఫెన్స్ మాత్రం క్యాథరిన్ నిర్దోషి అని చెబుతూ వచ్చింది. పిల్లల్లో వివిధ వ్యాధులుండటం కారణంగానే వారు మరణించారని వాదించింది. ఏ ఒక్క బిడ్డ కూడా హానికి గురైనట్టు ఫిజికల్ ఎవిడెన్స్ లభించలేదని గుర్తు చేసింది. ఈ వాదనలను ప్రాసిక్యూషన్ వ్యతిరేకించింది. 4 బిడ్డల మరణాన్ని సాధారణ విషయంగా చూడలేమని తేల్చింది. డిఫెన్స్ చెబుతున్న వ్యాధులతో మరణించే పిల్లల సగటు వయస్సుతో పోల్చుకుంటే ఫోల్బిక్ పిల్లల వయస్సు చాలా తక్కువని కోర్టులో వాదించింది. అదే సమయంలో వాదనను మరింత బలపరిచేందుకు క్యాథరిన్ డైరీని ఆధారంగా వాడుకుంది. ఈ భూమి మీద నేనే అత్యంత దారుణమైన తల్లిని. లారా విషయంలో నాకు చాలా కోపం వచ్చింది. ఆమె పట్ల నేను క్రూరంగా ప్రవర్తించాను అని క్యాథరిన్ రాసుకుంది. ఇంకో పేజ్లో, ఈసారి నేను సాయం అడుగుతాను. చాలా ఒత్తిడిగా అనిపిస్తోంది. స్ట్రెస్ ఎక్కువ అవుతోంది. ఈ స్ట్రెస్ వల్లే నేను చేయకూడని పనులు చేశాను అని రాసి ఉంది. ఇక్కడ క్యాథరిన్ ఫోల్బిక్ చిన్నతనాన్ని ప్రస్తావించాలి. క్యాథరిన్ 18 నెలలున్నప్పుడు ఆమె తండ్రి తన తల్లిని చంపేశాడు. అతను జైలుకెళ్లాడు. క్యాథరిన్ను మరొకరు దత్తత తీసుకుని పెంచుకున్నారు. ఈ విషయాన్ని తన డైరీలో ప్రస్తావించిన క్యాథరిన్, ఐ నో ఐ యామ్ మై ఫాదర్స్ డాటర్ అని రాసుకుంది. వీటిని చదివితే క్యాథరిన్ ఏదో పెద్ద నేరానికి పాల్పడినట్టు అనిపిస్తుంది. ఈ డైరీని ఆధారంగా చేసుకున్న ప్రాసిక్యూషన్ క్యాథరిన్కు వ్యతిరేకంగా సాలిడ్ కేసును బిల్డ్ చేసింది. పిల్లలను చిత్రహింసలకు గురి చేసిన తర్వాత ఓ తల్లి రాసుకునే డైరీగా దీన్ని చిత్రీకరించింది. ప్రాసిక్యూషన్ ఆరోపణలను క్యాథరిన్, డిఫెన్స్ సభ్యులు వ్యతిరేకించారు. లారా పుట్టిన సమయంలో నేను చాలా ఒత్తిడిలో ఉన్నాను. చాలా భయంగా ఉండేది. నాకేం జరుగుతుందో అర్థమయ్యేది కాదు. అలా అని నేను నా బిడ్డలను చంపినట్టు కాదు. నా ఒత్తిడి తగ్గించుకునేందుకే డైరీ రాసుకున్నాను అని క్యాథరిన్ చెప్పిన మాటలు కోర్టు ముందు నిలబడలేదు. పిల్లలను ఊపిరి ఆడనివ్వకుండా చేసిన క్యాథరిన్ వారిని చంపేసిందన్న ఆరోపణలకు ఎలాంటి ఫిజికల్ ఎవిడెన్స్ దొరకపోయినా డైరీతో పాటు ఇతర అంశాలను పరిగణించిన కోర్టు క్యాథరిన్ ఫోల్బిక్కు 40 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మొదటి 25 ఏళ్ల పాటు పెరోల్ కూడా ఇవ్వకూడదని తీర్పును వెలువరించింది. అలా 2003లో జైలుకు వెళ్లిన క్యాథరిన్ ఫోల్బిక్ ఆస్ట్రేలియాలోనే అతి కిరాతక ఫీమేల్ సీరియల్ కిల్లర్గా వార్తలకెక్కింది. ఇక క్యాథరిన్ చాప్టర్ ముగిసిందని ప్రాసిక్యూషన్తో పాటు పోలీసులు భావించారు. కానీ అసలు కథ క్యాథరిన్ అరెస్ట్ అయిన 15 ఏళ్లకు మొదలైంది. మొత్తం న్యాయ వ్యవస్థనే కుదిపేసింది. సైన్స్ వర్సెస్ జ్యుడిషియరీ. కొన్నేళ్ల తర్వాత క్యాథరిన్ ఫోల్బిగ్ను ప్రపంచం మర్చిపోయింది. ఆమెకు విధించిన 40 ఏళ్ల జైలు శిక్షను కోర్టు 30 ఏళ్లకు తగ్గించిన వార్తని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. సీరియల్ కిల్లర్కు జైలే సరైన ఇల్లని అనుకున్నారు చాలా మంది. క్యాథరిన్కు వ్యతిరేకంగా ప్రపంచం మొత్తం నిలిచింది. ఆమెను దోషిగా నిలబెట్టింది. కానీ ఆమె చిన్ననాటి స్నేహితురాలు ట్రేసీ చాప్మెన్ మాత్రం ప్రపంచానికి ఎదురు నిలిచింది. క్యాథరిన్ తప్పు చేయలేదని నమ్మింది. ఆమెకు న్యాయం జరగాలని డిఫెన్స్ కౌన్సిల్తో కలిసి పోరాడింది. 2018లో క్యాథరిన్ ఫోల్బిక్ కథ మళ్లీ తెరపైకొచ్చింది. ఫోల్బిక్ పిల్లల మరణంలో అంతుచిక్కని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయని శాస్త్రవేత్తలు భావించారు. పిల్లల మరణంలో జన్యులోపాల పాత్ర ఏమైనా ఉందా అన్న కోణంలో పరిశోధనలు మొదలుపెట్టారు. ఒకవేళ అదే నిజమైతే న్యాయ వ్యవస్థ క్యాథరిన్కు అన్యాయం చేసినట్టు అవుతుందని, ఆమెకు న్యాయం చేయాలని భావించారు. ఈ పరిశోధన ఖండాంతరాలు దాటింది. ప్రపంచ దేశాల్లో అత్యుత్తమ శాస్త్రవేత్తలు ఈ రీసెర్చ్లో పాల్గొనడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో జీనోమ్ సీక్వెన్సింగ్ ఆధారంగా ఫోల్బిక్ పిల్లల మరణంపై కొన్ని షాకింగ్ విషయాలను ప్రపంచం ముందుకు తీసుకొచ్చారు. పరిశోధనల్లో భాగంగా క్రేగ్, క్యాథరిన్ డిఎన్ఏను పరీక్షించాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు. అందుకు క్రేగ్ ఒప్పుకోలేదు. క్యాథరిన్ అంగీకరించింది. 2018లో వైద్యులు ఆమె సెలైవా శాంపిల్ని తీసుకుని పరిశోధనలు మొదలుపెట్టారు. క్యాథరిన్ జీనోమ్లో అరుదైన జెనెటిక్ మ్యుటేషన్ గుర్తించారు. దీనివల్ల హార్ట్ అటాక్ కలగొచ్చు, సడన్ గా ప్రాణాలు కోల్పోవచ్చు. దీనికి పిల్లల మరణానికి కనెక్షన్ ఉందా అన్నది తెలుసుకోవాల్సింది. అందుకోసం పిల్లల డిఎన్ఏలను పరీక్షించాలి. పిల్లలు మరణించి అప్పటికే చాలా ఏళ్లు గడిచిపోయాయి. డిఎన్ఏ పరీక్ష చేయడం చాలా కష్టం. అదే సమయంలో వైద్యులకు నియోనాటల్ స్క్రీనింగ్ కార్డ్స్ విషయం గుర్తొచ్చింది. పిల్లలు పుట్టిన 24 నుంచి 48 గంటల మధ్యలో వారి రక్త నమూనాలను సేకరించే ప్రక్రియ ఇది. ఈ విషయంలో శాస్త్రవేత్తలు సక్సెస్ సాధించారు. ఫోల్బిగ్ నుంచి సారా, లారాలు ఆ జెనెటిక్ మ్యుటేషన్ను పొందినట్టు పరిశోధనల్లో తేలింది. ఇది గుండెకు ప్రమాదకరమని గుర్తించారు. మరో 2 బిడ్డల్లో ఈ తరహా జన్యులోపం కనిపించలేదు. కానీ ఈ ఇద్దరిలో మరో తరహా జెనెటిక్ మ్యుటేషన్ను గుర్తించారు. ఇది తల్లిదండ్రుల నుంచి పిల్లలకు వచ్చింది. దీని కారణంగానే కేలబ్, ప్యాట్రిక్ కూడా ప్రాణాలు కోల్పోయారని తేలింది. ఈ జన్యులోపాల కారణంగానే కేలబ్కు ఊపిరి పీల్చుకోవడంలో సమస్య వచ్చింది. ప్యాట్రిక్కు బ్లైండ్నెస్ వచ్చింది. మరోవైపు తనలోని జెనెటిక్ మ్యుటేషన్ గురించి తెలుసుకున్న క్యాథరిన్ చాలా బాధపడింది. బిడ్డలను తాను చంపనప్పటికీ తనలోని లోపం వారికి శాపంగా మారిందని విలపించింది. ఒకే కుటుంబం నుంచి 2 వేరువేరు జెనెటిక్ మ్యుటేషన్స్ రావడాన్ని నమ్మలేకపోతారు. కానీ వైద్య ప్రపంచంలో ఇది అతి సాధారణమైన విషయం. 2003లో జరిగిన విచారణ సమయంలో వైద్య శాస్త్రం పెద్దగా అభివృద్ధి చెందలేదని, కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయని, అందుకే ఫోల్బిక్ పిల్లల మరణానికి అసలు కారణం కనుగొన్నామని శాస్త్రవేత్తలు చెప్పారు. దీన్ని నిరూపించగలిగితే క్యాథరిన్కు న్యాయం దక్కుతుందని భావించారు. కానీ వారికి న్యాయపరమైన సవాళ్లు స్వాగతం పలికాయి.
2018లో ఆస్ట్రేలియాలో ఈ వార్త సంచలనం సృష్టించింది. క్యాథరిన్కు అన్యాయం జరిగిందన్న వార్తలు ఊపందుకున్నాయి. ఫలితంగా అక్కడి కోర్టు ఈ కేసును మళ్లీ తెరిచింది, దర్యాప్తుకు ఆదేశించింది. ఫోల్బిగ్ పిల్లలు జన్యులోపాలతో మరణించి ఉండొచ్చని వైద్య ప్రపంచం చెప్పిన మాటలతో దర్యాప్తు బృందం అంగీకరించలేదు. దాదాపు ఏడాది పాటు దర్యాప్తు చేపట్టి 2019 జులైలో 500 పేజీల రిపోర్ట్ను రూపొందించింది. క్యాథరిన్ తప్పు చేయలేదనడానికి తమకు ఎలాంటి సందేహాలు కలగడం లేదని పేర్కొంది. ఈ పరిణామాలతో శాస్త్రవేత్తలు షాక్కు గురయ్యారు. పలు మీడియా సంస్థలు క్యాథరిన్ కోసం పోరాటం మొదలుపెట్టాయి. 2003కు ముందు ఫోల్బిగ్ పిల్లల తరహాలో మరణించిన పలువురు పిల్లల కథనాలు ప్రచురించడం మొదలుపెట్టారు. 2003లో వీటిని పరిగణించకుండా కోర్టు క్యాథరిన్కు శిక్ష విధించిందని ఆరోపించాయి. మరి క్యాథరిన్ రాసుకున్న డైరీ మాట ఏంటి? ఎలాంటి తప్పు చేయకపోతే క్యాథరిన్ అలా ఎందుకు రాసుకుంది అని మీకు డౌట్ కలగొచ్చు. శాస్త్రవేత్తలు దీనికి కూడా సమాధానం వెతికారు. డైరీ రాస్తున్న సమయంలో క్యాథరిన్ ఎమోషన్స్ ను, స్టేట్ ఆఫ్ మైండ్ ను అర్థం చేసుకునేందుకు ఆ డైరీని అమెరికాలోని ఓ ప్రముఖ సైక్రాటిస్ట్ వద్దకు పంపించారు. ఆయన ఆ డైరీని తన సిస్టంతో ఎనాలిసిస్ చేసి అసలు విషయాన్ని కనుగొన్నారు. 2-3 పిల్లలు మరణం తర్వాత ఏ తల్లైనా బాధపడడం సహజం. పిల్లలంటేనే చాలా ఒత్తిడితో కూడుకున్న విషయం. ఇది ఏ తల్లిదండ్రులకైనా సహజమే. దీన్ని భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు. డైరీలో చిన్న భాగాన్ని తీసుకుని క్యాథరిన్ తప్పు చేసిందనడం సరికాదు. తన డైరీలో ఇంకా చాలా సంతోషకరమైన విషయాలున్నాయి, వాటి గురించి ఎవరూ మాట్లాడట్లేదు అని ఆ సైక్రాటిస్ట్ తెలిపారు. 2021 మార్చి 4న 100కు పైగా దిగ్గజ శాస్త్రవేత్తలు ఒక పిటిషన్పై సంతకం చేశారు. పిల్లల మరణానికి జన్యులోపాలు కారణమని ఫోల్బిగ్కు క్షమాభిక్ష ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 2022లో ఈ వ్యవహారంపై మరోమారు దర్యాప్తు మొదలైంది. చివరికి సైన్స్ విజయం సాధించింది. ప్రస్తుతం ఉన్న ఆధారాలతో ఫోల్బిగ్ నేరం చేసి ఉండదని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఆమెకు క్షమాభిక్ష ఇచ్చింది. ఇలా దాదాపు 20 ఏళ్ల తర్వాత 55 ఏళ్ల వయస్సులో క్యాథరిన్ ఫోల్బిగ్ 2023 జూన్ 5న బయట ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఓ వ్యక్తిపై వచ్చిన ఆరోపణల్లో నిజం ఉందా లేదా అని ఆలోచించకుండా దోషిగా నిందలు మోపుతూ వ్యక్తిగత దాడులకు దిగుతున్న నేటి సమాజానికి క్యాథరిన్ ఫోల్బిగ్ కథ ఓ గుణపాఠం. చెయ్యని తప్పులకు శిక్షలు అనుభవిస్తున్న వారెందరికో క్యాథరిన్ పోరాటం స్ఫూర్తిదాయకం. ఇలాంటి మరిన్ని ఇన్స్పైరింగ్ కంటెంట్స్ అండ్ స్టోరీస్ కోసం మన పెన్ అండ్ వాయిస్ స్టోరీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అంటిల్ నెక్స్ట్ వీడియో, డ్రీమ్, అచీవ్, ఇన్స్పైర్.